ఇక లాభం లేదు. నువ్వు రానైతే వచ్చావు కాబట్టి నీ కూతుర్ని తీసుకెళ్ళు. అమ్మా మణిమగారు, అంత మాట అనకండమ్మా. దాన్ని తీసుకెళ్ళడానికి నేను రాలేదమ్మా. మీతో మాట్లాడి మిమ్మల్ని బ్రతిమిలాడుకుని దానికి సర్ది చెప్పి పోదామని వచ్చానమ్మా. ఏం చేసినా అది ఆడపిల్లమ్మా, మీ పిల్లమ్మా. ఇంతకాలం మా పిల్లలాగే చూసుకున్నాం. మమ్మల్ని మాత్రం పరాయి వాళ్లలా చూస్తోంది నీ కూతురు. అమ్మా, మంజు మీద కోపం ఉంటే దాన్ని 4 దెబ్బలు కొట్టండమ్మా. లేదంటే 2 రోజులు అన్నం పెట్టకుండా పస్తులు పెట్టండమ్మా. అంతేకాని దాన్ని ఇంట్లోంచి తీసుకెళ్ళమంటే దాని జీవితం మంట కలిసిపోతుందమ్మా. ఏ అండా లేని వాళ్ళం. మీరే మాకు దిక్కు. మీరేనా చెప్పండి అన్నయ్య గారు, నా కూతురు సంసారం ఆగం చేయొద్దు. అది పోలీస్ డ్రెస్ వేస్తే చాలు అమ్మోరు తల్లిలా ఊగిపోతుంది. మినిస్టర్ని కూడా లెక్క చేయకుండా ఆయన అరెస్ట్ చేస్తానంటుంది. భర్త అని చూడకుండా వాడితో ఢీ అంటే ఢీ అంటుంది. అంతేకాదు, ఆ సిఐ బలం చూసుకుని మినిస్టర్ గారున్నారని కూడా లెక్క చేయకుండా, భర్త అని గౌరవం కూడా లేకుండా నా కొడుకుని కొట్టినంత పనిచేసింది. ఎంత ఆపినా ఆగకుండా వాడి మీద చెయ్యి కూడా ఎత్తింది. అలాంటి దాన్ని మేమిక ఇంట్లో ఉంచుకునేదే లేదు. అసలు దాంతోనా నా కొడుకు కాపురం చేయబోయేది? ఇంత పొగరున్న అదా మా ఇంటి కోడలుగా చలామణి అయ్యేది. ఇంత జరిగాక కూడా నీ కూతుర్ని నా కోడలుగా, నా కొడుక్కి భారీగా ఈ ఇంట్లో ఉంచుకుంటే పాముకి పాలు పోసినట్టే అన్నపూర్ణ. అయ్యో మంజు, ఎంత పని చేశావే! నీ భర్త మీదికి నువ్వు చెయ్యెత్తావంటే ఏ తెల్లైనా క్షమిస్తుందా? ఏ భర్తైనా ఊరుకుంటాడా? బాబు, సత్యబాబు, మంజు ఏం చేసిందో ఇప్పుడే మీ అమ్మగారు చెప్పారయ్యా. బాబు, నా బిడ్డ మీ మీద చెయ్యెత్తడం తప్పే. దాని తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. నా కూతుర్ని క్షమించయ్యా. దాన్ని మీరే క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు? బాబు, దాన్ని తీసుకొచ్చి మీ కాళ్ల మీద పడేస్తాను. ఇంకోసారి ఇలా చేయనని మీతో చెప్పిస్తాను. ఈ ఒక్కసారికి దాన్ని క్షమించయ్యా. బాబు, సత్యబాబు, నా కొడుకు ఉద్దేశం కూడా నీకు అర్థమైందనుకుంటాను. చూడన్నపూర్ణ, మగవాడికి కోపం వస్తే పర్వాలేదు, క్షమించొచ్చు. అదే అసహ్యం కలిగితే క్షమించడం కష్టం. అమ్మా, దేవతలాంటి మీరే క్షమించకపోతే నా కూతురు ఎటుపోతుంది? ఎటన్నా పోని, మాకు సంబంధం లేదు. నా కొడుకే నీ కూతుర్ని వద్దు అనుకున్నప్పుడు ఇక్కడుండి మాత్రం నీ కూతురు ఏం చేస్తుంది? ఇక నీతో మాట్లాడనవసరం. నీ కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళు. నా బిడ్డ జీవితం ఆగం చేయకండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? కాళ్ళు పట్టుకోవాల్సిన పనేముంది? మణిమ గారు, మా అమ్మకి ఫోన్ చేసి రమ్మన్నారా? ఏయ్, నువ్వేం మాట్లాడుతున్నావే? ఇంతవరకు మాట్లాడలేదమ్మా, ఇప్పుడు మాట్లాడతాను. నువ్వు నోరు మూసుకోవే. అమ్మా, నువ్వు కాళ్ళు పట్టుకునే పరిస్థితి నీ కూతురు తీసుకురాదు. అది నువ్వు నమ్మితే చాలు. నువ్వు రామ్మా. మంజు, నీ పొగర్ని ఎలా దించాలో నాకు బాగా తెలుసు. రామ్మా, నువ్వెలాంటి మొహమాటం పడద్దమ్మా.
మీ ఇంట్లో ఉన్నట్టుగానే నువ్వు ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు. అమ్మా, ఇటు సైడ్ ఒక రూమ్ ఉంది, అటు సైడ్ ఒక రూమ్ ఉంది. నీ ఇష్టం వచ్చిన రూమ్ లో నువ్వు ఉండొచ్చు. నీకే గది కావాలో చెప్పు, ఆ గదిలో నువ్వు ఉందు గాని. ఈ గది అయితే నీకు బాగుంటుందమ్మా. రా చూపిస్తాను. రామ్మా, ఇదేనమ్మా నీ రూమ్. మొహమాట పడకు, కూర్చో. కాఫీ తాగుతావా, టీ తాగుతావా? నాకిప్పుడేం వద్దండి. అదేంటమ్మా? నీకు ఈ రూమ్ బాగా నచ్చినట్టుంది. సరే, నువ్వు కాసేపు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి మజ్జిగ తీసుకొని వస్తాను. అమ్మా, ఉండ్రా, కిరణ్మయ్యకి మజ్జిగిచ్చేసొస్తాను. రాదేమో అనుకున్నాను. ఎలాగో ఆ దేవుడు బుద్ధి పుట్టించాడు. కిరణ్మయ్య ఇక్కడికి వచ్చేసింది. ఈ కారణంగా నా కొడుకు కిరణ్మయ్య మళ్ళీ కలవాలి దేవుడా. ఇదిగో అమ్మా మజ్జిగ. ప్యాకెట్ పాలు కావమ్మా. విక్రమ్కి తెలిసిన వాళ్ళు నీళ్లు కలపకుండా చిక్కటి పాలు రోజు 2 లీటర్లు ఇస్తారు. లీటరేమో కాఫీ కోసం, ఇంకో లీటరేమో పాలను కాచి తోడు పెడతాను. తాగమ్మా, బావుంటుంది. మా అమ్మ కిరణ్మయిని స్పెషల్ అన్నట్టుగా చూస్తుంది. తను బయటకొస్తే అలా చూడక్కర్లేదని చెప్దాం. అమ్మా, వంటేం చేయమంటావు? మీరిలా అడుగుతుంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది ఎందుకమ్మా? ఇది నీ ఇల్లే అనుకో. నువ్వు వెజ్ కి ప్రిఫరెన్స్ ఇస్తావా, నాన్ వెజ్ కి ప్రిఫరెన్స్ ఇస్తావా? అమ్మా, ఒకసారి లేరా. వాడేదో పిలుస్తున్నాడమ్మా, వెంటనే వస్తాను, ఉండు. ఇక్కడే ఉన్నావేంట్రా? లోపలికి రావచ్చు కదా, రా. అమ్మా, ఏం అక్కర్లేదు. నీతో మాట్లాడాలని పిలిచాను, ఇలారా. ఏంట్రా మాట్లాడుతుంటే ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వు కిరణ్మయిని గెస్ట్లా చూడాల్సిన పనిలేదు. మేం ఒక్కోసారి కొన్ని కేసుల్లో విట్నెస్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఇంటికి తీసుకొచ్చి పెడతాం. కిరణ్మయిని కూడా నువ్వు అలాగే చూడొచ్చు. రే, గట్టిగా మాట్లాడుకో, కిరణ్మయ్య వింటే బాధపడుతుంది. అయినా నేనెలా చూస్తే నీకెందుకురా? నువ్వు స్టేషన్కి వెళ్ళు. చూడండి, నేను మీ ఇంటికి అతిథి మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు. నా ప్రాణం ఎవరో తీస్తారని భయపడి కూడా రాలేదు. నా ప్రాణం పోతే మంజు భర్తని మీరు అరెస్ట్ చేస్తారు. ఆ విషయం నాకు తెలుసు. అలా జరగకూడదనే వచ్చాను. అంతేగాని మీ ఇంటి మీద పడి తినడానికి రాలేదు. ఏంటమ్మా మాటలు? హలో మేడం, మీరు తినడానికి వచ్చారని నేనన్నానా? గెస్ట్లా చూడొద్దు అని అంటున్నారు కదా, మరి ఎలా చూడాలి మీ అమ్మగారు? అమ్మా, చూసావా, మళ్ళీ గొడవ పెట్టుకుంటుంది. ఏ, మీ అమ్మగారికి చెప్పుకుంటే భయమా? గెస్ట్లా చూడొద్దు అంట, గెస్ట్లా చూడొద్దు. చూడండి ప్రభావతి గారు, మీరే చెప్పండి. నేనేమన్నా ఈ ఇంటి కోడల్నా, లేకపోతే ఈయన గారి భార్యనా? మన ఇద్దరి మధ్య ఇంత జరిగాక నిన్నే చేసుకోవాలా? అమ్మా, ఈవిడిగారు ఉన్నంత వరకు నువ్వు నా పెళ్లి విషయం మాట్లాడొద్దు చెప్తున్నా. నువ్వు పెళ్ళే చేసుకుంటావో, ఈ స్టేట్ కి బెస్ట్ బ్యాచులర్ లా ఉంటావో అది నీ ఇష్టం. చిచి, నువ్వే చిచ్చి. రే, నువ్వు ఆగ్రా. అమ్మా, నువ్వు లోపల పదా. రే, నువ్వు బయటికెళ్ళ అసలు. అమ్మా, ఇంత ద్రోహం చేస్తావా? కన్న కొడుకుని బయటికి పంపిస్తావా? రే, ఈ అమ్మాయి ఇక్కడ ఉన్నంత కాలం నువ్వు బయటే ఉండాలి. అప్పుడే నీకు తిక్క కుదురుతుంది. నాకిక్కడ కాకపోతే స్టేషన్లో లేదా ఏంటి ప్లేసు? అక్కడే ఉంటాను. పదమ్మా.